కాల్పుల విరమణ కోసం టెహ్రాన్ తహతహలాడుతుంది. దీనికి కావలసినటువంటి చర్చల కోసం అయితే ముందుగానే ప్రయత్నాలు చేస్తుంది. అందుకు మేము ఆలోచిస్తున్నాం. యుద్ధం అయితే ముగింపు అయిపోద్ది. మరో 2 వారాల్లో ఖచ్చితంగా యుద్ధం ముగింపుకు వచ్చేస్తుంది. క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా తగ్గుతాయని ట్రంప్ అంటున్నాడు. టెహ్రాన్ ఏమంటుంది? మేము చర్చలకు సిద్ధమే, కానీ మీరు హార్మోజ్ జలసంధి దిగ్బంధనం ఏదైతే ఉందో దాని నుంచి మీరు వెంటనే బయటికి వెళ్ళిపోవాలి. లేదంటే మాత్రం ఇక్కడ ప్రాంతీయంగా చాలా ఉద్రిక్తత పరిస్థితులు వస్తాయి. మేము మిగతా వాణిజ్యాన్ని ఆపేస్తామని బెదిరిస్తుంది. చర్చల కోసం మేమైతే ముందు పడలేదు. అమెరికానే చర్చల కోసం ఇలా తాపత్రయపడుతూ మా పేరు చెప్తుందని ఇరాన్ చెప్తుంది. ట్రంప్ ఏమంటున్నాడు? తహతహలాడటమే కాదు, ఇప్పుడు చైనా కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆయుధాలు ఆపేస్తామని చెప్పింది. పూర్తిగా యుద్ధ విరమణ కాకుండా, అంటే కాల్పుల విరమణ కాకుండా యుద్ధ విరమణ చేయాలి. పూర్తిగా శాశ్వతంగా యుద్ధ విరమణ చేయడానికే మొగ్గు చూపుతున్నాము. అందుకోసం తీవ్రంగా ఇరానే ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి టెహ్రాన్ నుండి అధికారులు చాలా వరకు మాకు ప్రపోజల్ చేశారు అని మాట్లాడుతున్నారు. మరొక వైపు ఏమొచ్చేసి మేము యుద్ధ విరమణకి మొగ్గు చూపుతున్నాము, కాకపోతే టెహ్రాన్ మీద పూర్తిగా ఏదైతే సైనికులు ఉన్నారో ఆ సైన్యాన్ని పూర్తిగా అయితే తొలగించము. అది సమయం బట్టి, సందర్భం బట్టి, ఎక్కడ ఏ విధంగా దాడులు చేయాలనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఇరాన్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మేమైతే అక్కడ సైన్యాన్ని ఉంచుతాము. సైన్యాన్ని ఉంచి అక్కడ అవసరమైతే దాడులు కూడా చేస్తామని మరొక వైపు చెప్తున్నాడు. బహుశా యుద్ధ విరమణ జరగచ్చు, జరగకపోనవచ్చు. ఎందుకు అంటే ఇది దేశాల యుద్ధం కంటే 2 దేశాల ఈగోతో వెళ్తుంది ఇప్పుడు యుద్ధం. అమెరికా ఏదైనా కావచ్చు, లేదా ఇరాన్ ఏదైనా కావచ్చు. అసలైనటువంటి దానికంటే కూడా ఇప్పుడు ఎవరు వెనక్కి తగ్గడం లేదు. జరగాల్సిన నష్టం 2 దేశాలకి జరిగిపోయింది. అది ప్రపంచ దేశాలకి విపరీతంగా నష్టం ఏర్పడింది ఈ 2 దేశాల వల్ల. కాబట్టి ఇప్పుడు ఎవడు గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేడు. ఒకవేళ ఎవరు తగ్గితే వాళ్ళు ఓడిపోయినట్లుగా భావిస్తారు. కాబట్టి ఇప్పుడు ఇరాను తగ్గదు రష్యా, చైనా యొక్క సహాయంతో. అమెరికా తగ్గదు, ఎందుకంటే సూపర్ కంట్రీ కాబట్టి వెనక్కి తగ్గితే మళ్ళీ తను ఓడిపోయినట్లు అవుద్ది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ వ్యాఖ్యలు ఎంతవరకు ప్రాధాన్యత సంతరించుకుంటాయో చూడాలి.